దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నారంటే బాగున్నారు. సంతోషంగా గట్టి హల్లెలూయా చెప్తాం. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానించుకున్నాను. దానికంటే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి, జీవం గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన గడిచిన కాలం అంతా కూడా నీ కృపలో భద్రపరిచి మమ్మల్ని ప్రేమించి ప్రభా మరొక సమయము ప్రభా నీ సన్నిధిలో ఈ రీతిగా నేను స్థించడానికి, నేను ఆరాధించడానికి, నీ మాటలు వినటానికి నీ మాకు అనుగ్రహించిన ఆయుష్కాలం బట్టి, ఆరోగ్యం బట్టి, అవకాశం బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మా ప్రియులు అనేక మంది ఈ యొక్క సమయానికి రాలేకపోయినారు. ఎక్కడున్నందుకు కూడా వారికి కూడా మా తండ్రి యొక్క అమలమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నీ మాట వింటుకు నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరితో తేటగా సూటిగా మీరు మాట్లాడిన కొన్ని నిమిషములు ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన ఇక పరిశుద్ధ గ్రంథముల నుండి మీ మాటను ధ్యానిస్తుండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాకు తోడుగా ఉండండి. మాకును సంఘములకు కావలసిన ప్రభా మాటలు మీరు మాకు తెలియజేయమని, వింటున్న వాక్యము మంచి జ్ఞానం విత్తములను ఫలించినట్లుగా మీ అమూల్యమైన సహాయం మీరు మాకు అనుగ్రహిస్తున్నామని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఫాస్టింగ్ డేస్ అయిపోయాయి కదా, ఎస్టర్ కూడా అయిపోయింది. ఇంకెందుకు డల్గా ఉంటారు? దేవుడు కార్యం చేస్తారని నమ్మకంగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది దేవుడి రాత్రి కాలమే నాతో మాట్లాడతాడు, లేదంటే దేవుడు ఒక వాక్యము ఒక ప్రత్యేకమైన కొన్ని నాతో మాట్లాడతాను అనుకుని వచ్చున్నారు, మాకేం తెలియదు. కానీ మధ్యాహ్న కాల సమయం ముందు ఈవినింగ్ వాక్యం గురించి కూర్చొని ధ్యానిస్తూ ఉన్నాను. బైబిల్ ఒక ఆలోచన వచ్చింది. మనిషి సంఘానికి వెళ్ళిన, సంఘంలో సహవాసానికి అంటుకట్టబడిన, వారి యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు ఎందుకని ఉండలేదు అని ఒక ఆలోచన కలిగింది. రెగ్యులర్ సంఘానికి వస్తున్నారు, చర్చికి వస్తున్నారు, కానీ ఆశ్రయించే పరిస్థితిలోనే అలాగే ఉన్నారు. ఇక్కడ ఆశీర్వాదం అంటే రెండు తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనల్ని సృష్టించిన దేవుడు ఈ భూమి మీద ఉంచున్నాడు కాబట్టి భౌతికంగానూ ఆశ్రయించబడాలి. దేవుడు మనం చూసినప్పుడు ఆత్మ సంబంధంగా కూడా మనము ఆశ్రయించబడే వ్యక్తులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్న నీవు ఆత్మలో కూడా, నేను భౌతికంగా నేను ఆశ్రయించబడుతున్నాను అని జనానికి చూపించుకుంటే సరిపోదు, కానీ ఆత్మీయంగా కూడా నేను ఆశ్రయించబడి ఉండాలి. ఆత్మీయతలో నేను వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలి. ఈ మాటల గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక దైవజనుడు మధ్యాహ్న కాల సమయంలో ఏదో స్టాటస్ పెట్టారు. నేను చూస్తా ఉన్నా వాక్యం అంటే దైవజనుడు చెప్తున్న మాట. మనం అనుకుంటామంటే ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు కొన్ని విషయాల్లో ఏమి వెళ్తాంలో సంఘానికి, ఏం చూపిద్దాంలే పాస్టర్ గారికి మన మొహం, సన్నిధికి వెళ్తే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడా, వెళ్ళకపోతే మంచిదే కదా, ఇన్ని అతిక్రమాలు చేసి మరలా సన్నిధికి వెళ్తాం అవసరం అంటావా అని మన మనసు అంటదంటే వెళ్ళమాకు అని చెప్తా ఉంటాను. లోపల ఏమని చెప్తా ఉంటుందంటే, వెళ్ళమాకు, నువ్వు వెళ్ళి వచ్చినా కూడా చేసేది ఈ పనే కదా, నీలో మార్పే ఉంటుంది కదా, నువ్వు వెళ్ళి కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. అందులో మాస్టర్ గారు నీకోసం చెప్తారు, అబ్బాయి వేషధారుల వల్ల ఉండొద్దు అని. మరి నువ్వు నొచ్చుకుంటావు అక్కడ, ఎవరికి పోవటమే మంచిదని ఆ మనసు అంతా మమ్మల్ని ఆగిపోతారు సంఘస్థులు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఒక ఒప్పందం చేసుకుని దేవుడితో ఆయన ఎంతకు వచ్చినప్పుడంట ఎంతటి ఘోర పాపైనా సరే అలాగా. అందుకొరకే కదా, నీ కొరకు మా కోసమే కదా ఆయన శిలువ పైన ప్రాణం పెట్టింది. మనం నశించుకోకూడదనే కదా ఆయన ప్రాణం పెట్టింది. చాలా మందిలో ఉన్న
అభద్రత భావం ఇదే. నేను చేశాను కదా అని ప్రభు క్షమిస్తారు. అస్సలు మనము సరెండర్ అయిపోతే అంటే ఆయనతో మనం ఒప్పందంకి వచ్చేస్తే మన జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రాబ్లం ఎక్కడుందంటే ఆయనకి మనకి ఒక ఒప్పందం లేదు, అగ్రిమెంట్ లేదు. ఆయన మనతో నిబంధనలు చేశాడు, ఒక క్రొత్త నిబంధన ఆయన మనకు చేస్తున్నాడు. అది మామూలుగా చేయాల, తన ప్రాణాన్ని పెట్టి చేశాడు. ఎందుకు చేశాడండి? ప్రాణంతో అప్పుడు తప్పించి ఒక మంచి నిబంధన, క్రొత్త నిబంధన ఆయన మనకి చేస్తున్నాడు. ఈ నిబంధనలో మనం ఉన్నామనుకోండి ఆశ్రయించబడతాం. నిబంధన దాటి మనం ప్రవర్తించామనుకోండి, నిబంధనలు ఏంటంటే కొన్ని కట్టడలు కొన్ని విధులు అంటారు కదా, ఆ కట్టడల విధులు అతని చేసిన అగ్రిమెంట్ కూడా ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో చాలా మంది ఆశ్రయించబడకపోవడం గల కారణం ఏంటంటే ఆయన నిబంధనకి ఇంకా రావట్లేదు, ఏదో పట్టుకుని వాగుతా ఉంటారు. అది ఏదైనా కావచ్చు, దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో జకర్యా 17వ అధ్యాయం తీయండి ఒకసారి, 14వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి, 14-17. ఈజు పెట్టండి, చదవమాట. మరొక ప్రశ్న మీకు, అందరూ వాక్యం బాగా చదువుతున్నారు కష్టకాలం. నా వైపు చూడండి ఒకసారి. తమ్ముడు మంచినీళ్ళు ఎక్కువ తాగుతున్నారా? వాటర్ ఎక్కువ తాగుతున్నాం కదా, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? అదేనే చెప్పండి. ఏదో వర్షం పడితేనే కదా మనకు వచ్చేది, భూమిలోకి వెళ్ళాలి, భూమిలో నుంచి వాటర్ మనకు వస్తుంది, అవునా కదా? వర్షం అనేది పడాలి కదా. అసలు వర్షం పడకపోతే వాటర్ రాదు, వాటర్ తాగకపోతే ఎండిపోతుంది. ఈ మధ్యన బయట వచ్చారు, ఏసీలో ఉన్నా కూడా మీ స్కిన్ డ్రై అయిపోతుందేమో, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుని మీరు ఎక్కువ ఏసీలో బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, మీకు తెలియకుండా మీకు అనిపిస్తుంది. తర్వాత వాటర్ తక్కువ తాగడం వల్ల మీకు ఆ స్టోన్ ఈ స్టోన్ ఇలాగ డైమండ్లు వస్తాయని చెప్తున్నారు. సో అన్నిటికీ ఆధారం నీరే. సో ఆ నీరు అనేది ఎక్కడి నుంచి రావాలి? వర్షం ద్వారా. వర్షం ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి రావాలి. అయితే ఆ వర్షాన్ని కురిపించేవాడు మన ప్రభు అంటే దేవునికి ఇష్టం. ఆ వర్షం 2 రకాలు చెప్పాడు. ఏంటంటే భూ సంబంధమైన వర్షం, అంటే నువ్వు తినడానికి, నువ్వు నీటికి తాగడానికి, నువ్వు అభివృద్ధి పొందడానికి, నీ పంట చేతికి వర్షం కావాలి. అదే విధంగా నీ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా ఒక వర్షం కావాలి. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధించే వాళ్ళకంటే దేవుడు వర్షం తక్కువ చేయడంట. ఏం తక్కువ చేయడంటే వర్షం తక్కువ చేయడం. మీకు అనిపించవచ్చు ఏంటి ఏమైంది వర్షం అంటే వర్షము అనగా దీవెన వర్షము. దేవునికి స్తోత్రం. ఏ వర్షం అండి? దీవెన వర్షం. ఎవరికంటే దీవెన వర్షం కుమ్మరించదంటే ఆయన సన్నిధికి ఆసక్తిగా వచ్చే వారికి, ఆయన సన్నిధిని వెంబడించే వారికి, ఆయన వెంబడించే వారికి, ఆయన జనులు అంటే క్రీస్తుని వెంబడించే జనులు ఎక్కడెక్కడ కూడుకొని ఆరాధన చేస్తారో ఆ సమయానికి వచ్చి నువ్వు ఆరాధించి చేసినట్లయితే నీ మీద కూడా ఆయన వర్షం కుమ్మరిస్తారంట. ఒకవేళ ఎవరైతే ఆరాధించకుండా ఐగుప్తీయుల్లాగా లేకపోతే అన్యుల్లాగా ఉంటారో వారికి వర్షం కురవదు అని జకర్యా 14-17 రాస్తాను. మాట లోకమందుండు కుటుంబం అంటే ఆల్ ఫ్యామిలీస్. లోకంలో అన్ని కుటుంబాలు, నీ కుటుంబం నా కుటుంబం అని ఏమీ లేదు, ఒకటే కుటుంబం. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవాయను రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద, యెరూషలేమునకు రాని వారి అందరి మీద వర్షము కురవకుండును. వర్షము అంటే ఎవరైతే రారో వారికి ఏముండదండి? వర్షం అనేది ఉండదు, దీవెన అనేది ఉండదు. ఒకవేళ ఈ వర్షము అనేది ఇంకా చదవండి, కింద చదవండి. ఐగుప్తీయుల కుటుంబపు వారు, ఐగుప్తుల కుటుంబపు వారు బయలుదేరక రాకై ఉండిన ఎడల వారికి వర్షం లేకపోవును, వారికి వర్షం ఉండదు. పర్ణశాల పండుగ ఆచరించుటకై దాని అన్ని జనులకు తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొక్కును. ఇక అన్ని జనులకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. పై ఆ వచనాలు చదువుకున్నట్లయితే వారంతా యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చారంట అన్నిలో. అయితే దేవుని యొక్క పరాక్రమమైన క్రియలు చూసి కొంతమంది అంట ఆగిపోయారంట. అన్ని జనులు కొంతమంది ఆ ప్రభు యొక్క ప్రకాశానికి, ప్రభు యొక్క ప్రభావం కొంతమంది ఆగిపోయారంట. ఆగిపోయి వాళ్ళు ఏం చేసిన, వాళ్ళు పండుగ చేయడం ఆచారం కాబట్టి పర్ణశాల పండుగను పెట్టుకున్నారంట. ఆ పండుగ ఎవరు చేస్తారంటే ఎవరైతే అన్యులు ఉన్నారో ఆ అన్యులు యెరూషలేముకి వెళ్ళి దేవాది దేవునికి నమస్కరించుకొని అక్కడ పర్ణశాల పండుగ వచ్చేసారు. అదొక బ్యాచ్. అయితే ఐగుప్తులు ఎవరిళ్ళు? ఇశ్రాయేలు బానిసత్వంలో మగ్గింపజేశారు కదా జనాంగం. వాళ్ళు కూడా వాళ్ళలో కొంతమంది దేవుని గురించి తెలిసిన వాళ్ళు
వారు కూడా వచ్చేవారట. అయితే వీళ్ళిద్దరు కదా రాని పక్షంలో వారికి వర్షం ఉండదు. అంటే వచ్చేవానికి దీవెన, రాని వానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మన భాషలో పరిశుద్ధ గ్రంథము వర్షము అనే దానికి ఏం నిర్వచనం వేస్తుందో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13-14 వాక్యాలు చూసుకున్నట్లయితే మీ పూర్ణ ఆత్మతోనూ మీ పూర్ణ బలముతోనూ చదవండి. 11వ అధ్యాయం 13-14 వాక్యాలు. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞ ఉన్నది. వినిన ఎడల మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వాన కడవరి వానను దాని కాలమున. ఇప్పుడు మనకి మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనకి కూడా ఒక వర్షము కావాలి. ఆ వర్షము ఆత్మీయులు మన అభివృద్ధి పొందాలి. ఆత్మీయంగా మనం ఒక స్టెప్ ఎదగాలి అంటే, మనం ఫలించాలి అంటే మనకి ఏది కావాలి? ఫస్ట్ నీరు అనేది ప్రాముఖ్యత. అవునా కదా? ఒక మొక్కను నాచి ఒక గింజను వేశారు. నేను ఈ రోజు నా మొక్క వేసి చేశానంటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొనుక్కున్న స్థలం కాడికి వెళ్ళి మామిడి పెట్టేసి నేను వచ్చేసాను కదా నెక్స్ట్ ఇయర్ ఫలించిద్దా అంటే దాన్ని ఏం చేయాలి? పెట్టేటప్పుడు అంటారు అదే కొంచెం నీళ్ళు పోస్తారా బాగుంటారు. తర్వాత కంటిన్యూస్ దానికి నీళ్లు పోస్తూనే ఉండాలి. పోస్తా ఉంటే చెట్టు ఏమవుతుంది? ఎదుగుతూ ఉంటుంది. అవునంటారు కదా. ఫలించే టైంలో మళ్ళీ ఎరువేసుకుంటాల్సింది సెకండ్ ఇది. కానీ మెయిన్ బేసిక్ ఏమో దానికి వాటర్ అనేది చాలా. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దేవుడు వాక్యం విన్న మనము నీరు కూడా కావాలంటే పరిశుద్ధాత్మ నడిపింపనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏం కావాలండి? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం అంటాం చర్చికి వస్తున్నామంటే వెళ్తున్నామంటే కాదండి. చర్చికి వస్తున్నామంటే వెళ్తున్నామంటే కాదు. చర్చికి వస్తున్నా మనము ఆత్మీయ ఎంత ఎదుగుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. అంటే వాక్యములో ఎంత వరకు మనం తీసుకోగలుగుతున్నాము, వాక్యం మనలో ఎంత ఉండదు. వాక్యం ఎక్కువ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆయన కట్టడలను ఆయన విధులను గైకొన్న వారిగా ఉంటాం కాబట్టి, పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన ఆరాధించే వారిగా మనం ఉంటాం కాబట్టి, అప్పుడు మనకి మన దేశానికి, మన కుటుంబానికి, మన జీవితానికి కావాల్సిన దీవెన వర్షాన్ని ఆయన. సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు అలా ప్రార్థించడం వల్ల కృప విస్తరించబడి ఆ యొక్క నిన్ను బట్టి నువ్వు చేసిన ప్రార్థన బట్టి నీవు ఉంటున్న ప్రాంతాన్ని దేవుడు కనుగొని చేస్తాడంటే వర్షాన్ని కురిపిస్తాడు. అది భౌతిక సంబంధమైన వర్షం. చూడండి, ఒక ప్రాంతంలో పడుతుంది, ఒక ప్రాంతంలో పడుతుంది. అది బాగా గుర్తుపడు. మనం ఒకసారి ముఖ్యం చేసి పక్కన ఉన్న ఆయన అప్పుడు మాకు బోరేయించలేదు. వాటర్ కాడ కొంచెం కరెక్ట్గా పొట్ట వచ్చే టైంలో ఖచ్చితంగా నీరు ఫుడ్ కావాలి. మొక్కజొన్న సేను కమర్షియల్ అద్దెలు కానీ సీడ్ పెడితే మనకి కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. వాటర్ 3 వారాలకు ఒకసారి పెట్టాలి. మాకు వచ్చేసరికల్లా ఫీజు పోవటం, వాటర్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఖచ్చితంగా అక్కడ మాకు అవసరం పెట్టాలి కదా. మాకు ఏం చేయాలో తెలియక 2 చేతులు పైకి ప్రార్థన చేసి ఆ సమయంలో వర్షం పడే విషయం కూడా కాదు. వర్షం గురించి ప్రార్థన చేయలేదండి. మరి ఇన్ఫర్మేషన్ వర్షం గురించి కాదు, మోటార్ బాగోవాలి త్వరగా, ఏదో రకంగా అది దొరకట్ల మెకానిక్ కొంచెం త్వరగా అయితే నెక్స్ట్ డే థర్డ్ డే 4 డే మేమేమో ప్రభా నీళ్ళు కావాలి ఏదో రకంగా మోటార్ మెకానిక్ వచ్చి దొరకాలి చూడు ప్రభా అది కొంచెం అవట్లేదు మేము ప్రార్థన చేస్తున్నాం. 2 రోజులు అయిపోయాయి. 3 రోజున తెల్లవారు గంటలు 4 గంటలు చింత కొట్టేసింది వర్షం. మేము దేని గురించి ఆలోచించాము? గోరు గురించి ఆలోచించాము. 3 రోజులు వచ్చేసరికి అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనం మన పర్స్పెక్టివ్ ఎక్కడి వరకు ఆలోచిస్తామో అది ఎంతమందికి అవసరమైందో మనకు తెలియదు. కానీ తెల్లవారు గంటలు 4 గంటలు అప్పుడు 2 గంటలు వర్షం పడింది. వెళ్ళేసరికి పొలంలో మనలో వీళ్ళ మనకి కావాల్సిన దీవెనికైన ఆ వర్షాన్ని ఆయన కురిపిస్తారు. ఎప్పుడు నీవు నీ యొక్క ప్రవక్తను సరి చేసుకొని పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతో, అంటే దేవుణ్ణే సెంటర్ గా పెట్టుకోవాలి, దేవుణ్ణే ముందు పెట్టుకోవాలి. నీకు కొంచెం ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా సరే. అంటే నీ యొక్క జీవితం చూస్తే దేవుడే కనపడాలి, నువ్వు కనపడకూడదు. మీకు అర్థమవుతుందండి? నీ జీవితంలో నిన్ను ఎవరైనా చూస్తే అసలు నువ్వు కనపడద్దు, ప్రభుని రిప్రజెంట్ చేసే. ఆ రకంగా నువ్వు ఉన్నావు అనుకోండి, ఆ రకంగా నువ్వు అలాగనే చెప్పేసి బైబిల్ చేసిన తిరగమని చెప్పట్లా. మన క్రియలలో ఉండాలి. విశ్వాసం ఉంది, విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఆ యొక్క విశ్వాసం ఎలా చూపించాలంటే క్రియల ద్వారా దాన్ని చూపించాలి. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి,
ఛాలెంజెస్ వస్తాయి. ఆ సిచ్యుయేషన్స్ ఎందుకు వస్తాయి, ఆ టైమ్స్ ఎందుకు వస్తాయంటే మనల్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. చాలా మంది సేవకులను మీరు అబ్జర్వ్ చేశారు, బైబిల్లో ఉన్న ప్రవక్తలు అందరినీ కూడా నిజంగా వాళ్ళు పట్ట కష్టం మొదటి కష్టాలు కాదు, కానీ దేవుడు గొప్ప బహుమానం ఇచ్చేవాడు. ఆ జీవితంలో పడిన చాలా కష్టాలు. ఎగ్జాంపుల్ మన నెక్స్ట్ పోయే వ్యక్తి ఏలియా తన యొక్క జీవితంలో నెమ్మది ఉందండి. ప్రవక్తలో గొప్ప ప్రవక్త ఆయన అంటాడు, ఎవరి సన్నిధిని అంటాడు అంతే. ఆ మాట ఒక్కసారి రిలీజ్ అయిందంటే ఆ మాట తప్పుపోయినట్టు ఎక్కడ రికార్డు లేదు, చరిత్ర లేదు. మరి అటువంటి దైవజనుడికి ఎటువంటి కష్టకాలం వచ్చింది చెప్పంటారా? ఏ రీతి వాళ్ళ దగ్గర వెళ్ళమన్నాడు కదా, ఆయన పెట్టాడు కదా. వర్షం లేకపోవడం వల్ల వాగిపోయిందండి. వర్షము లేకపోవడం వల్ల వాగి. మరి ఆయన ఏం ఆలోచిస్తాడు? ఇక్కడ నన్ను నేను పోషణ చేస్తా అన్నాడు కదా దేవుడు, నన్ను పోషిస్తా అన్నాడు కదా, ఈ వాల్ కాస్ట్ ఇండిపెండెన్స్ ఆయన ఆగుతున్నట్టుగా సాధేపతే ఊళ్ళో వెళ్ళాలని చెప్పాడు. అంటే మనము ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడు మనం అనుకున్న విధానం మనం అనుకుంటాం ఇలా జరిగితే బాగుంటుంది కదా అనుకుంటాం, కానీ దాని తర్వాత వేరేలా జరుగుతుంది. తర్వాత అర్థం అవుతుంది, కొంచెం టైం పట్టింది అర్థం అవడానికి. ఒక ప్రణాళిక ఇదా నేను అనుకున్నాను కదా, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మోటార్ బాగైతే బాగుంది అనుకున్నాను, కానీ దేవుడు ఏం చేశాడు? అంటే ఆ టైం కావాల్సిన నీడ్స్ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఏ విషయంలో నువ్వు అదే పట్ల వస్తున్నావు. సరే, మనం ఏం చేయాలంటే మనము సంఘం ఎక్కడ కూడుకుంటుంది, దేవుని మాటలు ఎక్కడ పఠించబడుతున్నాయి, ఏ వాక్యం ద్వారా నువ్వు తృప్తిపరచబడుతున్నావు, దేవుని మాటను ఎలా బలపరుస్తున్నాయి, ఎల్లప్పుడూ నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను నిలబడి ప్రకటిస్తున్న సేవకుడు ఎవరైనా సరే ఆయన పక్కన పెట్టండి. నరుని యొక్క పైరూపం చూడ ఆయన. నువ్వు ఆశతో రావాలి, ప్రభా ఒక్క మాట నాతో నువ్వు మాట్లాడు. నేను ఇలా ఆత్మీయంగా ఎండిపోవడం కారణాలు ఏంటి? కొన్ని విషయాల్లో ఇలా డ్రై అవ్వడానికి కారణం ఏంటి? ఆ తీవ్రమైన వర్షం నా నెత్తి మీద రావట్లేదు లేదు కదా, నాలో ఉన్న పాపం ఉందా, నాలో ఉన్న దోషం ఉందా అని మనకే మనము సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఒకవేళ ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, ఈ రకమైన పంట. అదేవిధంగా లేవి కన్నోడు దీని ఒకసారి 26 వాక్యాలు చూసినట్లయితే అక్కడ అంటాడు కట్టడం. చదవండి. నడుచుకొని నా ఆజ్ఞలు అనుసరించి ప్రవర్తించిన ఎడల. ఇక్కడ ఏంటంటే వర్షాకాలం అంటే మనకి ఏ సమయాన అందవలసిన ఫలము ఆ సమయాన్ని దేవుడు అందజేస్తాడు. ఎప్పుడు ఆయన కట్టడలను ఆయన విధులను గైకొని మనము నడుచుకోవాలి. ఆయన పెద్ద భారం పెట్టలేదండి. అబద్ధం ఆడుతున్నాడు, నరహత్య చేయొద్దన్నాడు, నీ పొరుగు అనేది ఏది ఆశించవద్దన్నాడు, వ్యభిచరించవద్దన్నాడు. అవునంటారు కదా. ఇవన్నింటి కలిపి పేతురు గారు ఏమన్నారంటే, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాలి అబ్బాయి, తలగా పోటీ ఉండదు దేవుడు. ఈ 10 వాక్యాలు ఎందుకని నీది వచ్చి ఒకేలా నీ పక్క వాడిని ప్రేమించాలి. నీ పక్క వాడిని ప్రేమిస్తే వాడికి ఎటువంటి హాని చేయగలరు అంటారు కదా. సో మనకి సహా దీవెన ఎక్కడ ఉంటుందంటే, ఇతరులను ప్రేమించే కాడే కొన్ని దీవెన దేవుడు రాజు. మీ సహోదరుడు బలహీనంగా ఉన్నాడు, మీ సంఘానికి వచ్చే విశ్వాసం రావట్లేదు లేదు, కొంచెం ఫోన్ చేసి బ్రదర్ గత 2 వారాల బట్టి చూస్తున్నా మీరు చర్చికి రావట్లేదు. అన్ని పాస్టర్ గారు భుజానికి ఎత్తుకోండి, దయచేసి గమనించండి. నీ వంతు బాధ్యత నువ్వు చేయండి. అంతకంటే నేను చేస్తున్నాను అనుకో, మన వంతు బాధ్యత మనం చేద్దాం. రాని సహోదరుడు అనుకో, రాన్నా మన సంఘంలో బాగా వాక్యం బాగా చెప్తారు, అంత దూరం వెళ్ళవలసిన ఇక్కడ రాని చెప్పడం తప్పేం లేదు. దేవుడు ఖచ్చితంగా నువ్వు ఆశించినట్టు, ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆ రోజు ఆ సహోదరుడికి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడికి ఇష్టపడతాడు. మనం రావడానికి ఇంకొక పుష్ చేసి వచ్చింది అనుకోండి, మన చర్చ అప్పుడు ప్రోటీన్ చర్చలో అయిపోతుంది. ఈ ప్రోటీన్ చర్చగా ఉండకూడదు, ఎక్కువ స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఎంతకాలం వచ్చినా వెళ్ళిపోతున్నాను కాదు, మీరు సింగిల్గా వచ్చారు, మేము సింగిల్గా వచ్చారు. ఇలా ఈరోజు దేవుడు మ్యారేజ్ అయింది, ఇక అన్న కూడా సింగిల్గా వచ్చి అన్న మ్యారేజ్ అయింది. కుటుంబాలుగా రావాలి, మీ సాక్ష్యాలు బట్టి అనేక మంది లెగాలి. ఒక సంఘానికి అంటుకట్టబడండి, ఒక సహవాసానికి అంటుకట్టబడండి, సేవకుడి గురించి ప్రార్థన చేయండి. అది మీకు మేలు కలుగజేస్తుంది. ఈ మాటలు నేను చెప్పడానికి రైతులు ఉంది. హగ్గై తీయండి ఒకసారి, 1వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తార
ప్రకటించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకుంటున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యొక్క హగ్గయి ద్వారా ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరళి వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఆయన ఏమంటాడంటే సంఘము నాణ్యతలోను సంఖ్యలోను సంఖ్యపరంగా కొంచెం తక్కువగా ఉంటున్నప్పుడు మనము సంఘముని అంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి సంఘానికి ఒక నడిపించే విషయంలో ఆసక్తి చూపించకుండా కేవలము స్వలాభం గురించి ఆలోచించుకున్నావు అనుకోండి, నీ స్వలాభం ఏమవుతుందంటే నువ్వు అర్జించిన లాభము చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుందని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని మందిరం గురించిన ఆసక్తి అనేది నీకు లేకపోతే నీ జీవితంలో ఎంత సంపాదించుకున్నా చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతున్నావు. ఏంటంటే దేవుని మందిరం ఎలా కొంచెం ఆసక్తి కలిగి ఉండు. నువ్వు ఒక్కరే వెళ్తావని కాదు, నువ్వు వెళ్తున్న మార్గం అది వరకు ఆత్మీయంగా ఆత్మీయంగా ఏమంటారు దాన్ని ఆశ్రయించబడి ఆత్మీయంగా ఒత్తిడి వ్యక్తి కొన్ని పరిస్థితుల ప్రభావం చేత వెనకబడిపోయి రాలేకపోయి ఏదో విభ్రాంతులు ఉన్నప్పుడు అట్టి సహోదరుడికి వెళ్ళి మరలా నువ్వేం చేయాలంటే అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు నా ప్రభు నుంచి ఆనందపడతాడండి. ఆ రకంగా నువ్వు ఉండాలి నా ప్రభుకు. ఏంటి సిస్టర్ రాలేదంటే ఏం వస్తానండి అని వాళ్ళు మాట్లాడుతూ మామూలే నేనే వెళ్ళాను అంటే అక్కడికి లేదు రా ప్రార్థన చేద్దాం సంఘానికి ఇద్దాం, ఒకరికి ఇద్దాం, పాస్టర్ గారు ఉంటారు కదా సంఘంతో ప్రార్థన చేపిద్దాం. ఎందుకు ప్రభు ఖాళీ చేయడం అంటే నేను అంటాను, ఎవరో గురించి మీరు ఆలోచన సంఘానికి రావద్దు, కానీ నా ప్రభు ఈ స్థలం మందు ఉన్నాడు, నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు ఒక ఆశతో మీరు రండి. 100% దేవుడు కార్యం చేస్తాడు. కొంతమంది ఉన్నారంట దేవుని యొక్క మందిరం గురించి అసలు ఆసక్తి లేదు, దేవుని మందిరం గురించి ఆలోచన లేదంట, కానీ వాళ్ళు ఉంటే గృహాల మట్టికి పిల్లలు చేసుకొని సరళి వేసుకొని చక్కగా స్థిరంగా ఉంటాయి. అసలు మీకు సమయం అనేది ఇల్లు కట్టుకోవడానికి ముందర మందిరం విషయం ఆసక్తి లేదు, కానీ మీరు పంపులు కట్టుకునే విషయం ఆసక్తిగా ఉన్నారు. నాకు ఆ వాక్యం ఉన్నప్పుడు ఇల్లు ఎదుగు పది గుర్తొచ్చింది. ఫస్ట్ నేను కొంతకాలం బట్టి ఇదేంటిది నేను ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు నాకు తక్కువ మంది నేను ఆలోచన నిజమే కదా. మందిరం గురించి ఆలోచన లేదు, పరిచయం గురించి ఆలోచన లేదు. నేను ఎప్పుడు లోన్ పెట్టుకోవాలా, హోమ్ లోన్ పెట్టుకోవాలా, ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలా, లోన్ ఎప్పుడు కట్టుకోవాలి ఆలోచన వచ్చింది. అది ఇది సమయం కాదు, దానికి సమయం ఉంటుంది. అది మన దాని నుంచి ఆలోచించవలసిన ప్రభువే ఆమె అంటారు కార్యం చేపిస్తాడు. పెద్ద ఇబ్బంది పడరు, ఎందుకంటే ఆయన పని మనం చేసినప్పుడు దేవునికి స్తోత్రం. అయితే వాక్యం సెలవిస్తుంది, నీకు ఏ సమయానికి అందవలసిన ఆ సమయానికి అందాలంటే నువ్వు సంఘంలో అంటుకట్టుబడిన వ్యక్తిగా ఉండాలి. అందుకంటాడు యేసుప్రభువు గారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఎవడు నా యందు అంటుకట్టుబడి ఉంటాడో వాడు నిశ్చయముగా వాడు ఫలిస్తాడు. ఎవరైతే అంటు కట్టబడి వేరే ఉంటాడో ఖచ్చితంగా అతను ఎండిపోతాడు. చాలా మంది ఎండిపోవడం కారణం ఏంటంటే, నేను ఆ మధ్య ఇంటికి వెళ్ళిన ఎస్టో జరుగుతూ ఉంది. బయట టెంట్ వేసారు, ఎక్కువ ఆ ఏదో టెంట్ వేరు, సౌండ్ బాక్స్ పెట్టారు, మంచిగా ఆనంద వేస్ట్ ఉన్నప్పుడు ఈరోజు నైట్ ప్రేయర్ ఉంటుందిగా, మెట్టమే కూర్చున్నారు జనం వాక్యం వినడానికి. 2 రోజులు ఆగం వచ్చింది, గంటలు లేదు, జనం లేదు, ఆలోచించుకున్నారు జనం. అంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నేను చెప్పిన అర్థమైందా? పండగ ఆచరించే క్రైస్తవులకు ఆచారాత్మకంగా వెళ్ళాలి కదా, ఆ రోజున గుడ్ ఫ్రైడే వెళ్ళాలి కదా, ఈస్టర్ వెళ్ళాలి కదా, భస్మబుధవారం వెళ్ళాలి కదా, మార్నింగ్ థర్స్డే వెళ్ళాలి కదా, కమ్యూనిటీ సర్వీస్కి వెళ్ళాలి కదా అన్నట్టు వస్తున్నారు. కానీ నేను వెలుట నాకు ఆశీర్వాదం అనే జ్ఞానం అనేది చాలా తక్కువ మంది. అందుకే జ్ఞానం లేని వాళ్ళారా సామెతలు నా యొద్దకు రండి, వెండిని బంగారం వెతికినట్లు వెతకండి. మన జీవితంలో వాక్యము ఎక్కడ దొరుకుతుందా, ఎలా వెళ్ళాలా? నీ వరకు నువ్వేం చేస్తున్నావు సంఘానికి అదే కౌంట్ అవుతుంది ఎప్పుడైనా సరే. నీ వరకు నేను ఒక సభ్యుని కదా, అది ఒకప్పుడు అండి, అది ఒకప్పుడు. నువ్వు 10th క్లాస్ స్టూడెంట్ ఒకప్పుడు, ఇంటర్మీడియట్ ఒకప్పుడు, ఇప్పుడు ఏమంటాను గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అవునా కదా? నేను ఇంకా బీటెక్ పిల్లలు అంటావా? అవును కదా, స్థాయి దాటి వచ్చేసావు. ఇప్పుడు నీ రోల్ నువ్వు ప్లే చేయాలి. కనీసం దేవుని యొక్క పరిచయంలో నేను పరిగెత్తాలి, దేవుని యొక్క సన్నిధి విషయంలో పరిగెత్తాలి. కొన్ని విషయాల్ని మనం ట్రై చేయాలండి మార్చడానికి. అది మన వల్ల కానప్పుడు మోకరించి ప్రార్థన
విశ్వాసం ప్రార్థన చేయాలి. చాలా చేంజెస్ వస్తాయి. అక్కడికి వెళ్తున్నట్లయితే అక్కడ లేదని చెప్పడం కాదండి. అక్కడి నుంచి ప్రార్థన చేయండి. దేవుడు అనుకున్నట్టు అన్ని మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్తాను. దీవెన గురించి మాట్లాడు కదా, వర్షం పడితే దీవెన, వర్షం పడితే పంట అని చెప్పాం కదా. అసలు కొన్ని పరిస్థితుల్లో వర్షం పడలేదంట పరిస్థితి గ్రంథం. దానికి కారణం ఏంటంటే అహాబు ఏలియాని తీసుకోండి. అహాబు ఒక రాజు. ఏలియా ఏం చెప్పాడంటే ఇది మొదలుకొని వర్షం అనేది ఆకాశం నుండి పడదని చెప్పాడు. ఎందుకని? దేవుడు కొన్ని కట్టడలు, కొన్ని విధులు ఇశ్రాయేలు ప్రజలకు నియమించున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నియమించినప్పుడు అహాబు రాజ్యం వెళ్తున్న సమయంలో అతను ఏం చేశాడంటే బయలు దేవతకి అర్పణలు అర్పించడం, బయలును పూజించడం చేసి దేవాతి దేవుని దృష్టికి ఏం చేశాడంటే ఘోరమైన పాపం చేశాడంటే. మొదటి రాజులను 18 ఒకసారి త్వరగా. నేను కాను యెహోవా ఆజ్ఞలు గైకొనక బయలు దేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మంది. ఆయన ఏంటంటే అక్కడ నుంచి వచ్చేసారు. ఎవరు? ఏలియా చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే ఆయన చెప్పేసరిగా వర్షం పడని చెప్పేశాడు. దేవుడు ఏమన్నాడు? కెరీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన కెరీతు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అది కూడా అయిపోయింది ఆటోమేటిక్. మరి మాటంటే అక్కడ ఆటోమేటిక్ వర్షం ఆగిపోయినప్పుడు వాకు కూడా ఆగిపోతుంది కదా. ఎవరో చేసిన పాపాన్ని మనం ఎత్తుకుని పడతా ఉంటే ఎప్పుడు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఎవరు లోన్ తీసుకున్నాడు, రెఫరెన్స్ నెంబర్ మన నెంబర్ ఇచ్చారు. లోన్ తీసుకునే వ్యక్తి కన్నా పొరపాటు కాంటాక్ట్ రాకపోయింది అనుకోండి, నెక్స్ట్ ఫోన్ వచ్చేది నీకే. లోన్ తీసుకుని కావాలండి వాళ్ళు చెప్పి నాకు రావడానికి ఫోన్ అంటే కొన్ని పాపాలు వచ్చి పడతా ఉంటాయి మీద. అదొక అప్పు, అదొక పాపం, ఇది వచ్చి పడతా ఉంటుంది. అలాగే ఈయన అక్కడ చెప్పాడు వర్షం పడదని చెప్పాడు. ఎందుకని? అక్కడ పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉంది. దేవుని దృష్టికి వ్యతిరేకం చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షంగా చెప్పాడు ఇలా ఇది కూడా చేస్తాను, నేను వర్షం ఆపేస్తున్నా. వర్షం ఆపేయడం వల్ల ఏమైందంటే వాళ్ళకి పంట రాదు. పంట రానప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా ఆకాశం వైపు చూస్తారు. వర్షం కూడా పడితే ఆకాశం ముందు నా వైపు చూస్తారు కదా, అప్పుడే వర్షం కురిపిస్తారు అని ఒక ఆలోచన. ఎందుకంటే మనుషులు న్యాయమైన మార్గాన్ని విడిచి అక్రమం వైపు వెళ్ళిపోతున్నారు, తెలియక వెళ్ళిపోతున్నారు. ఇలా తెలియచెప్పడానికి ఒక పని చేయాలి. కానీ వాళ్ళ పైన రాజు వాళ్ళ మాట విన్నాడు కాబట్టి ఆ రాజు కూడా బుద్ధి రావాలి అంటే నువ్వు చెయ్యన్నానంటే మాస్టర్ గారు వచ్చి చెప్పారు ఒక మాట చెప్పేసారని వెళ్ళిపోయారు. ఆయన పోషించడానికి దేవుడు ఏం చేశారంటే సేవకులను పోషించడానికి ఆయనకి ఎన్నో ఏర్పాటు లేదు. చక్కగా దేవుడు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ త్యాగంగా నిలబడతారు కాబట్టి వాళ్ళు పోషిస్తారు దేవుడు. అక్కడ అయిపోవటం ఏంటో సారిపోతే ఊళ్ళో ఉన్న పెద్దల దగ్గరికి దేవుడు మనకి ఉన్న విధానంలో ఆశ్రయించాలని మనకు తెలిసిన హిస్టరీ. పాయింట్కి వచ్చేస్తే ఈయన డైరెక్ట్ ఇప్పుడు వస్తున్నాడు ఎవరిని ఎదుర్కోవడానికి. టైం అయిపోయింది, 3 years అయిపోయింది. 3 years అయిపోయిన తర్వాత నేను వస్తాను ఎక్కడికి? అహాబుని ఎదుర్కోవడానికి. అహాబుని ఎదుర్కోవడానికి వస్తాను. అహాబు అంటే అసలు ఎంత నీ వల్ల జరిగింది అంటాడు పాస్టర్ గారు. నువ్వు అలా చేయకపోతే ఇక వర్షం పడేది అని ఆయన అంటే అది చేయడం గల కారణం ఎవరంటే నువ్వే అంటాడు ఆయన. నేనేం చేశానంటే ఇదిగో యెజబెలు ఆత్మలో ఉండేది. యెజబెలు ఏదైతే ప్రతిమ నిలబెట్టిందో ఆ ప్రతిమకు నువ్వు నమస్కరించమంటు ఇశ్రాయేలు అందరినీ నువ్వు తప్పించున్నావు. జీవం గల దేవుడు వాళ్ళ కొద్ది కాలం వల్లనే శ్రమపరిచి ఆయనే మరలా ఇప్పుడు అటు చూసినాడు. ఎందుకని తెలుసా? ఇలా మీరు నా వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించమని సొలొమోను ప్రార్థన చేశాడు లేదా? అయ్యా నీ ప్రజలు ఇశ్రాయేలు వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసి దోషం చేసి తప్పు అయిపోయింది, అయ్యాక ఎప్పుడు మేము చేయమని మోకరించి ఈ సన్నిధిలో పడి యెరూషలేము గోడ దగ్గర వచ్చి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు వారు చేస్తున్న ప్రార్థన ఆలకించి వాళ్ళకి సహాయం చేయమన్నారు. వాళ్ళకి 3 సంవత్సరాలు పట్టింది. వాళ్ళంతా కూడా అనుకొని మనం తప్పు చేశాము, దేవుణ్ణి విడిచి దేవుడు ఏ క్రియలైతే చేస్తున్నాడో ఆ క్రియలు అనుసరించి వాళ్ళకి మనం వెళ్తున్నాం కాబట్టి మన యొక్క జీవితం ఎండిపోతుంది, మన బ్రతుకులు ఎండిపోతున్నాయి. ఈ రోజున పావురపు రక్తం కొనుక్కొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది, పెట్టిన చంపుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి గల కారణం ఏంటంటే దేవుడు ఏది చేయమన్నది అది చేయక దేవుడు చేయొద్దన్న క్రియలు మనం చేస్తున్నాం కాబట్టి దేవుని శోధన వచ్చిందని చెప్పేసి వాళ్ళు రిలీజ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం యెహోవాకు కూడా ఆయన చెప్పడం జరిగిన తర్వాత దేవుడు అద్భుతకరంగా వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు కాల్చిన కన్నీరు బట్టి, దైవజనుడు చేసిన ప్రార్థన బట్టి మరలా వర్షము అవునా కదా, దీవెన వర్షం కురిసింది.
అంటే ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. దేవుడు స్వహతగా, అంటే నీవు తల్లి గర్భం లేచినప్పుడే నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, నేను తీసుకొస్తాడు భూమి మీదకి, నీకు ఒక స్వతంత్రం ఇచ్చాడు నువ్వు బతకమని. అదే విధంగా నీ పక్కన కొంతమంది గైడ్ చేస్తాడు, ఇలా బతకాలి అని అంటారు కదా. కొన్ని మారల్ వాల్యూస్ ఉంటాయి ప్రతి మనిషికి. సో ఈ సొసైటీలో ఉన్నామంటే ఖచ్చితంగా ఈ ఫాలో అవ్వాలి. అదే విధంగా మన దేవుణ్ణి కలిగి ఉన్నామంటే దేవుడు మనకు కొన్ని కట్టడి విధులు పెట్టినాడు. ఆ కట్టడి విధులు గైకుంటూ నడిచామనుకోండి, నీ యొక్క జీవితం దీవెనకరంగా ఉంటుంది. మరి ఎక్కడ బ్రేక్ అవుతుందంటే ఎక్కడో బ్రేక్ అవుతుంది, అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది. ఎక్కడ ఆత్మీయంగా నేను వెనకబడిపోతున్నానా, లేదంటే ఏదైనా దేవునికి ఇష్టమైన క్రియలు నాలోకి వస్తున్నాయా? ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన క్రియలు మనలోకి వస్తాయో అప్పుడు ఎండుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు కనీసం బుద్ధి ఉండాలి కదండి, అలా అన్నమాట, కనీసం బుద్ధి ఉండాలి కదా. 40 ఏళ్ళు అరణ్యం నడిపించాడు, ఆయన ఏమై ఉన్నాడో తెలిసి ఉండాలి, అవునా కదా. తర్వాత వాళ్ళు రాజు కావాలని కోరుకుంటే ఫస్ట్ రాజుని సౌలుని ఇచ్చాడు. సౌలు సక్రంగా లేదని చెప్పేసి ఆయనే ఫీల్ అయ్యి సౌలు ప్లేస్ లో దావీదు పెట్టాడు, అవునా కదా. దావీదు పరిపాలన, దావీదుకి ఇబ్బంది లేదు సార్, వాడు మంచి పరిపాలన. తర్వాత సొలొమోను వచ్చాడు, తర్వాత కొంతమంది వచ్చారు, యెరోబాము వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత మొత్తం స్ప్లిట్ అయింది. ఎన్ని చాలా చూశారు కదా, అంతకుముందు రాజులుగా ఉన్న వాళ్ళు కూడా దెబ్బతిన్నారు కదా. వీళ్ళకి ఆలోచన రాదా, స్వతహాగా మంచిగా రావాలి. ఒక దెబ్బ తగిలినప్పుడు సార్ మనం ఏమవ్వాలి, మరలా ఇస్రాయేలు ప్రభుత్వం ఇంత కాదు సార్ అని చెప్పేసి ఆయనే తన దైవజన్ని పిలిచి ప్రజలకు అర్థం కావట్లేదు కానీ అన్ని వర్షం, ఎందుకంటే నశించుకోవడం దేవుడికి ఇష్టం కాదు. దేవుడు ఒక వ్యక్తి ఒకసారి శ్రమ కలిగిస్తే ఆ జీవాత్మ నశించిపోయే కోరుకుపోయింది దేవుడు విడిచాడు. అంటే లోపల ఒక జీవాత్మ పెట్టాడు, అది నశించిపోయిన విడిచాడు. ఇమ్మీడియట్ గా దేవుడు ఏం చేస్తాడంటే సహాయం పంపిస్తున్నాడు. సో మన యొక్క జీవితంలో దీవెనకరమైన వర్షం మనకు పడాలి అంటే మనం భక్తి కలిగి ఉండాలి. ఈ అహాబు యొక్క విషయం చూసినట్లయితే మొత్తం అందరూ దారి తప్పించేశాడు కాబట్టి దీవెన అనేది నామస్కారం. నేను ఒకసారి 4వ అధ్యాయం 7వ వాక్యం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతారు. ఆయన పంట విషయంలో వర్షాన్ని బిగబట్టినాడు దేవుడు. వర్షాన్ని బిగబట్టినప్పుడు కనీసం వాళ్ళు దేవుని తట్టు చూసి ఆయన అడగలేదంటండి. ఆయన అంటాడు, వాళ్ళు అడిగితే ఖచ్చితంగా ఇచ్చేవాడిని కదా, ఎందుకని వాళ్ళ అతిక్రమాలు అలా ఉన్నాయి, వారు నా వైపు చూడండి, వాళ్ళ అతిక్రమాలను సరి చేసుకోరు. కనీసం వారు నా వైపు చూసినా వాళ్ళ అతిక్రమం నా వీపు వెనక వేసుకుంటాం, కనీసం వాళ్ళు చూడకూడదు చూడలేదు. ఏం చేస్తున్నారండి, కనీసం చూడకూడదు వస్తుంది. దేవుడు చాలా మంది జీవితాలు అలాగే ఉంది. కనీసం ఆశ్రయంతో, కనీసం దీనితో, కనీసం ఏదో చేద్దామా అని ఆయన కొన్ని విషయాలు దిగబట్టినా కూడా వారి అవిధేయత వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెన వాళ్ళు పొందుతున్నారు. ప్రభు వైపు చూడండి, ఇంకా లోకం వైపే, లోకంలో ఉన్న వ్యసనాల వైపు, లోకంలో ఉన్న మనుషుల వైపు, లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూస్తున్నారు. కానీ నన్ను కలగ చేసిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు, నన్ను పోషిస్తున్న దేవుడు, నన్ను ఈ స్థితి వరకు, ఈ క్షణం వరకు కూడా సజీవులకు ఉంచిన దేవుడు ఆయన కదా. ఆయన నాకు ఫస్ట్ కదా, నెక్స్ట్ ఎవరో చేస్తారు. చాలా మంది ఇలా ఆశ్రయించబడకూడదు కారణాలు చదవన మాట. వర్షము చూసారా, ఒక పట్టణంలో కురిపించారంట ఆయన, ఇంకో పట్టణంలో కురిపించారంట. అయినా సరే ఎందుకు కురిపించాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు ఎక్కడ. కొంతమంది ఆశ్రయించబడుతున్నారు, కొంతమంది ఆశ్రయించబడలేదు. ఆ బ్రదర్ ఆశ్రయించబడతారు, ఈ సిస్టర్ ఆశ్రయించబడుతుంది, నేనేదో ఆశ్రయించబడలేదని ఆలోచన చేయాలి కదా అంటారు కదా. నాదేమన్నా పొరపాటు సరైన చేసుకోవాలి. కొంతమందికి ఆలోచన లేదు. సరే భౌతికంగా పక్కన పెడితే ఆత్మీయంగా అయినా సరే క్రైస్తవుల గురించి మాట చెప్పాలంటే, క్రైస్తవుల గురించి మనం ఎంత స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉంటామో మనకు వచ్చే శోధన కూడా అంతే స్ట్రాంగ్ వస్తుంది. అర్థమైందా? మరి అప్పుడే కదా అసలు విషయం బయటకు వచ్చింది, నమ్మడానికి విశ్వాసం. మీకు అర్థమైందా? ఐగుప్తు ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు నిందలు అవమానం అనుభవించారు. అక్కడ తప్పితే ఎక్కడ కూడా అవమానంగా నిందలు అనుభవించినట్టు చరిత్రలో లేదు. ఆ 40 ఏళ్ళు ఎలా నలగొట్టాడు దేవుడు అరణ్యంలో. ఆ సైనాయి పర్వతం చుట్టూ తిప్పాడు, ఎక్కడ తిప్పలా. మీరు హిస్టరీ ఒకసారి చదవండి. అక్కడే తిప్పి అటు తీసుకెళ్ళి ఈ రోజున ఈవెన్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉండాలన్నా కూడా
ఫస్ట్ 6 నెలలు పనిచేసి రావాలి. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాటం. నేను వేరే దేశం నుంచి గొప్ప చెప్పడం కాదు, ఆ జనాంగం గురించి చెప్తాను. బైబిల్లో రాయబడింది కాదు. మనము స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అవుతున్నప్పుడే ఎదురుదాడి అనేది మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎదురుదాడి ఎందుకంటే నీ యొక్క విశ్వాసానికి నిజమైన పరీక్ష సమయం. ఏంటంటే మనకి విశ్వాసానికి చాలా మంది అంటే నువ్వు చర్చికి వెళ్తావు కదా, మరి నీకే ఎందుకని ఇంకా ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వే ఇంకెందుకు అప్పుల్లో ఉన్నావు, నువ్వే ఇంకా ఎందుకు ఇలా ఉన్నావు అంటే ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. ఆ డేస్ అయిపోతాయి. ఓకే, ఆ డేస్ అయిపోయిన తర్వాత ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను అన్న వ్యక్తి మరి దేవుడు సామను. సారీ, నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో, నిన్ను ఎవరైతే తెలియని చూపించారో ఆ వ్యక్తి మరి దేవుడు సంపడంలో త్వరగా వెళ్ళవాడు. ఎందుకంటే నీ ఆశీర్వాదం కూడా ఇస్తాడు, దేవుడికి ఇస్తాడు. ఏ నోటితో ఆ వ్యక్తి ఆ మాట పలికాడో ఆ నోటితోనే ఆయన ఘనత అందుకుంటాడు. ఎందుకంటే యోబు గారి దగ్గరికి వచ్చినప్పుడు యోబు ఏం పాపం చేయలేదండి, కానీ శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. యోబు గురించి ఏమి రాసి యథార్థవంతుడు, నీతిమంతుడంట, ఎటువంటి చెడుతో అసహించిన వ్యక్తి అంట. అసలు కంటితో కూడా చూడండి ఆయన. గొప్ప వ్యక్తి, వ్యక్తిత్వంగా. కానీ ఆ వ్యక్తి ఏమొచ్చిందండి, దేవుడు అన్నాడు, నా భక్తుడైనా నా కుమారుడైనా నువ్వు కంచేసావు కాబట్టి అన్నట్టు అబ్బో ఏమన్నండి, నువ్వు కంచేసావు కాబట్టి అంటే నువ్వు చుట్టూ గొప్పగా ఆశ్రయించావు కాబట్టి, ఇప్పుడు నీ ప్రొడక్షన్ ఉన్నాడు కాబట్టి 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 అనేసరికి ప్రతి తండ్రి తన కుమారుడు నమ్మకం ఉండదు. ఎట్టి పరిస్థితి వచ్చి నా కొడుకుని విడిచిపెట్టాడు అంటారు కదా. అంటే అలా పెంచాడు తండ్రి కుమారుడు, అవునా కదా? లేదా వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అటువంటిది. నాలాంటి వాళ్ళు నీలాంటి 100 మంది వచ్చిన బాండింగ్ ఎవరు తెంపలేదు, అవునా కదా? దేవుడు అన్నాడు కంచెగా తీసేస్తా అన్నాడు, కంచి చేశాడు. ఇంక మళ్ళీ వచ్చాడు ఆ సంపద కూడా తీసేస్తాడు. మరి మొత్తం ఆయన ప్రాణం తప్పితే సమస్తని హ్యాండ్ ఓవర్ చేస్తాను చూసుకోవాలి. మొత్తం చేసాడు, మొత్తం రోడ్డు మీద లాగేశాడు. సంపద ఏం చేశాడండి, రోడ్డు మీద లాగేశాడు. అయినా దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు సరిగా మాట్లాడుకున్నారు అంతే. తండ్రి మీద కొడుకు అన్నప్పుడు మాట్లాడుతాడు మాట. మొత్తం అడిగించావు కదా, నాకు ఇవ్వలేదు కదా, నాకేం పెట్టలేదు కదా, నువ్వు చూసుకోవాలి కదా, అంతే ఉంటుంది. అమంటారు కాన్వర్సేషన్. మీరు ఆ బుక్ మామూలుగా చదువుతారండి, నాకు అలాగే ఉంటుంది. ఒకవేళ ఇలా ఉంటే ఇలా చేసేవాడిని కదా, ఇలా చేయొచ్చు కదా. అయినా సరే నేను విశ్వాసం, నా యొక్క జీవము వెలుగు చూస్తుంది, నా విమోచకుడు సజీవుడు. మళ్ళీ ఆయన ఎక్కడ డౌన్ అవ్వకుండా ఆత్మీయంగా సిచ్యువేషన్ చూడండి. మనము కూడా మనుషులు అన్న మాటలు బట్టే కానీ, తన స్నేహితులు అన్న మాటలు బట్టే కానీ, తన భార్య అన్న మాటలు బట్టే కానీ ఏమి పట్టించుకోలేదు. ఒకటే గురిగా పెట్టుకున్నాడు, ఆయనే గురిగా పెట్టుకున్నాడు. దేవుడికి ఇష్టం. నీ గురి ఆయనగా ఉన్నాడు అనుకోండి, ఏ విషయమైనా సరే దీవెన అనే వర్షము ఆటోమేటిక్ గా కుమ్మరించబడదు. చాలా మంది జీవితంలో అది కుమ్మరించబడకూడదు గల కారణాలు ఇవే. అందుకే 68 కీర్తన తీయండి, ఒక మాటలో 1వ వాక్యం చదువుకుందాం. ఒక మాట, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవును గాక. 63 ఒకటే 63. నా దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నా. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లెక్క ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణగుడి ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నీళ్లు లెక్క ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణగుడి, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము నీ కృప జీవము కంటే ఉత్తమని భక్తుడు దావీదు భక్తుడు చక్కగా రాసించాడు. చక్కగా, ఎందుకంటే నీళ్లు లేకపోతే మనం కృషించిపోతుంది, మన ఆత్మ కృషించిపోతుంది, జీవవాక్యం మనలోకి లేకపోతే. అవునంటారు కదా, జీవ జలముల పొద్దు యొక్క కనిపిస్తారు. ఆ నీటిని తాగా వాక్యం మనలో తీసుకోవాలి. ఎప్పుడైనా సరే దీవెన అనేది ఈజీగా రాదు, ఎవరికి కూడా ఈజీగా రాదు. సో మనం ఏంటంటే ప్రభు దగ్గరకు వచ్చామనుకోండి, అంటే నీ పరిస్థితి ఆయన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆయన కార్యం చేస్తాడు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ అవ్వాలి. ఇప్పుడు ఆ మాట్లాడిన మొత్తం కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం ఏంటంటే మనం ప్రార్థన చేయాలి, మన దేవుడి సన్నిధికి రావాలి, దేవుడి భయభక్తులు ఉండాలి, దాని ప్రకారం మనకు ఆశీర్వాదం వస్తుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ వస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యేసు ప్రభు ఫస్ట్ మెరకల్ ఒక ప్లేస్ లో చేశారు. ఎక్కడండి? ఆ ప్లేస్ వచ్చిన తర్వాత ఏమైపోయిందండి, అక్కడ
ఏమైపోయిందండి? ద్రాక్షరసం అయిపోయింది. అవునా కదా? ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది, అందరూ అనుకున్న ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైతే ఏ కుటుంబంలో అయితే ఆ వివాహం జరుగుతుందో ఆ కుటుంబం పెద్దకి ఇప్పుడు ఏమొచ్చింది? అది అయిపోతే ఎందుకు పిలిచాడు ఆ బాబు? ద్రాక్షరసం అయిపోయిందంట, వచ్చి 10 మంది 20 మంది లేదు, అదేం చూడరు కదా, అయిపోయింది అంటారు. అంత అయిపోయినప్పటికీ సగమే తెచ్చామంట, అసలే పీసుడు ఇది అంటారు. ఇప్పుడు ఆయనకు అవమానం, ఒక నింద. ఆ పెళ్లి వాతావరణంలో ఒక్కొక్కరు ఒక మాట పెరిగిద్ది, కాళ్ళు కొట్టుకుంటారు, నెత్తులు కొట్టుకుంటారు. ఇదేం అర్థం కాదు. ఎవరో వచ్చి ఆమె చెప్తారు, మరి ఏం గారు ఇలా చెప్పారు, ఇంకా సమయానికి రాలేదు, ఆ శిష్యులు పిలిచారు, మిగిలి తీసుకురమ్మన్నారు. దేవుడు ఏం చేశారు? అద్భుతకరంగా నీటిని ద్రాక్షరసంగా. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, అప్పుడు దాకా ఆ ప్లేస్ లో వేసుకోవాలి లేరు. ఆయన వెళ్ళాడు, కానీ ప్రాబ్లం వచ్చిన ప్లేస్ ఉన్న ప్రభు లేడు. ఆయన చెవులు పడింది, తల్లో చెప్పింది, ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆయన ఒక్కసారి వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఉండదండి, సొల్యూషన్ అవుతుంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏంటంటే, ఎక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ ఇబ్బంది పడే సిచ్యుయేషన్ ని ఆయన దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఆయన దగ్గర తీసుకుని వెళ్ళాలంటే వినయ భయభక్తులు ఉండాలి. మనకి ఏమన్నారంటే, వినయ భయభక్తులతో ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. ఆయన దగ్గర తీసుకెళ్ళి ఒకే ఏకైక ప్లేస్ ఏంటంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి కన్నీటితో నువ్వు ప్రార్థన చెయ్యి. నీ హృదయం నల్లగొట్టుకుని, ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఏది చేయడానికైనా నువ్వు నీ ద్వారానే జరుగుతుంది. ఏం జరిగినా ఇక అద్భుతం జరగాలంటే అవమానం రాకూడదు, నింద రాకూడదు, సిగ్గు రాకూడదు. ఈ నామం మాత్రమే మహిమపరచబడాలి అని ఎప్పుడైతే నువ్వు గాడ్ సబ్మిట్ చేసుకుంటావో, నా ప్రభు ఆ బ్లెస్సింగ్స్ లేచిందో నుండి నీ జీవితాన్ని ఎక్కడ నీకు ఆశీర్వాదం లేదు, ఎక్కడ నీకు దీవెన లేదు, ఎక్కడైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో అటన్నింటిలోకి దేవుడు నేను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అన్ని రకాలుగా అంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం కొన్ని మనం తీసుకోవాల్సిన అవసరంగా ఉంది. కాబట్టి మన క్రియలు సరి చేసుకోవాలి. హిస్టరీ అంతకుముందు మాట చెప్పాను, హిస్టరీ జరిగిన విషయం అహాబు గురించి, ఏలే గురించి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే, వాళ్ళిద్దరు ఒకరిని నిర్మించుకున్నారు. కానీ ఏలే దైవజనం అంటే అస్సలు ఇంటికి కారణంలో దేవుని కాని దాన్ని చూసి లోపల పెట్టావు, జీవం గల దేవుని విడిచిపెట్టావు, దేవుడు ఏదైనా చేసావు, అతిక్రమం చేసావు, ఇష్టానుసారం ప్రవర్తించావు, జీవం గల దేవుడి మీదకి లేసావు. ఆయన మీద లాగా మీరు ఎక్కడ మీరు సరి చేసుకుని మళ్ళీ వర్షం పడుతారు. యాకోబు రాసిన పత్రిక లాస్ట్ లో మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఆయన వర్షము ఆగమన్నప్పుడు 3వ సంవత్సరం ఆగిందంట. మరలా ఆయన ప్రార్థన చేయగా వర్షం పడిందంట, భూమి ఫలించిందట. మరలా నువ్వు ప్రార్థన చేసావనుకో, ప్రభు ఏం చేస్తాడు? నీ కుటుంబంలో మరలా దీవెన వర్షాన్ని, నీ జీవితంలో దీవెన వర్షాన్ని కుమరిస్తాడు. సో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రభు నీ పక్కకు చెప్తుంటాడు. ఆయన చెప్పుకోకుండా సమస్య చేతను కలిగిపోతుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. కొన్ని చెప్తే ఎలా ఉంటుందంటే ఏలాపాలం చేస్తారు, కానీ నా ప్రభు ఏలాపాలం చేసే వ్యక్తి కాదు. చాలా మంది ఏంటంటే అందరికి అన్ని చెప్తారు, కానీ ప్రభువు చెప్పడం చేత కదా. సగం మంది ఆశ్రయించబడకపోవడానికి కారణం ఏంటంటే వారి పరిస్థితులన్నీ కూడా అక్కడున్న సహోదరులు చెప్పుకుంటారు, కానీ డైరెక్ట్ గా దేవుడికి ఫైట్ చేసుకోవాలి. బయట దేవుడికే ఫైట్ చేసుకుంటూ నా పరిస్థితి ఎలా ఉంది ప్రభు, ఇది ఏ మనుషుడు కూడా దీన్ని సాల్వ్ చేయలేడు. కొన్ని సిచ్యువేషన్లు వస్తాయి. ఎంత పోస్తే అక్కడ నిండిద్ది, అక్కడ రాక్షసు ఎంత పోస్తే అక్కడ నిండిద్ది. అవునా కదా? ఎవరో ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షము, దీవెన వర్షం కుమరిస్తాడు. ఆ మనుషులు కావాలి కదా, మధ్యవర్తి కావాలి కదా, అవునంటారు కదా. ఆ బాణలు నిండాలంటే నీరు కావాలి కదా ముందర. ఐ మీన్ అక్కడ ద్రాక్షరసం రావాలంటే అక్కడ మధ్యలో ఒకటి కావాలి, ఏంటో వాటర్ కావాలి. ఇవాళ నీ కొరకు నా కొరకు వచ్చిన ఏకైక తీసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పక్కన నిలబడతాడు. ఆయన చెప్పడం సిగ్గుపడి మాట్లాడు, నా పరిస్థితి ఇది, బట్ నేను ఈ ఇయర్లో నేను ఆశ్రయించబడాలంతే. నువ్వు చేస్తావని నమ్మకం నాకు ఉంటుంది. ఈ విషయంలో ఎందరో వస్తాను నీకు అనే కమిట్మెంట్ ఒప్పందం వచ్చామనుకో, నేను ఖచ్చితంగా ఆశ్రయిస్తాను. ఖచ్చితంగా అన్ని మారిపోతాయి, 100% అన్ని మారుతాయి. మారుస్తాడు ఆయన. మనమే మారిపోతుంటే పరిస్థితి మార్చండి దేవుడు. మనం అంటారు కదా, మనం మారిపోయామనుకోండి అప్పుడు పరిస్థితులు మార్చండి. ఆయన స్వాధికులో మనం మారిపోతున్నప్పుడు ఆయన మన పరిస్థితులు మార్చడండి. ఇస్రాయేల్ ప్రజలు ఎందుకే ఆ వాక్యం మాత్రమే ముందే చెప్పాను.
వాళ్ళ యొక్క ప్రవక్తను సరి చేసుకొని వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడంట వర్షం వచ్చింది. వర్షం. దేవుడు ఒక మంచి పని ప్రారంభిస్తున్నప్పుడు వర్షం అనేది పడింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. యెరూషలేము గోడ పడిపోయింది కదా, హెచ్చరాని ఏమీ వెళ్ళారు పక్కన వెళ్ళినప్పుడు వర్షం పడుతూనే ఉందంట కంటిన్యూస్ గా. అయినా సరే చదువుతూనే ఉన్నారంట, ఆరాధన చేస్తారంట, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారంట. దేవా మరలా మాకు స్థలాన్ని పొలాన్ని మీరు మాకు అనుగ్రహించు, మాకు ఎదురు వస్తాను, మళ్ళీ మాకు ఇచ్చారు, మా స్వాస్థ్య భాగం మాకు ఇచ్చారు. దేవుడు మనకి ఇస్తానండి, మనకి ఇస్తా అన్న విషయాన్ని ఆయన మరలా నేను ఇవ్వని ఎంత చేపెట్టుకున్న దేవుడు కాదు, ఆయన ఇస్తాను ఆశ అక్కడే ఉంది. అందుకు వేరొకటి వేరొకటి ఇచ్చే వ్యక్తి కాదు. నీకు ఇస్తా అన్నాడు కదా, నీకు నేను చేస్తాను, నువ్వు నమ్మొచ్చావు కదా. కేవలం కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉందో, ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టర్బెన్స్ ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ చునిలో పెట్టండి. చంద్రపూర్ మైండ్ రేడియో కరెక్ట్ చునిలో సార్ మీ అందరూ తెలిసి నాగప్రయం కాదు, వంటలో ఉండేది. కరెక్ట్ చునిలో సార్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాయిస్ అనేది క్లారిటీ ఉంటుంది. అవునా కదా? ట్యూనింగ్ తప్పింది అనుకోండి, వేవ్స్ రిసీవింగ్ అనేది లేదు, కరెక్ట్గా ఉంది, రేడియో ఉంది, సిగ్నల్ వస్తుంది, కానీ మధ్యలో ఒకటి బ్యాండ్ ఉంటుంది కదా, ట్యూన్ చేయాలి కదా. చేసే ప్రాసెస్ పాస్టర్ ట్యూన్ చేస్తారు బాగా. ఎప్పుడైతే కరెక్ట్ దాంట్లో వెళ్తావు అంటే ఏం చెప్తున్నావు, నీకు క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ఓకే, ప్రభు నన్ను ఇది ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఈ రాత్రిగా సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుకి నీకు ఇంకేమన్నా ఆత్మీయంగా ఎదుర్కోవడానికి కానీ, లేదంటే ఈ పరిస్థితుల్లో కొంచెం ఎండిన నేల డ్రై ల్యాండ్గా ఉండగల కారణాలు ఉన్నట్లయితే నాకు ఇదని నేను చెప్పలేను, కానీ మీ మనసుని మీకే తెలుసు కాబట్టి, యవనస్తులైనా కావచ్చు, కుటుంబస్తులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు ఏదైతే అనిపిస్తుందో ఆ విషయంలో ఈ విషయం నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, చేతిలో పెడుతున్నాను. ఈ సిచ్యువేషన్ కరెక్ట్గా మీరు మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు. సో నేను నీ మీద నమ్మకం ఉంచాను ప్రభా, నీ మీద నమ్మకం ఉంచాను కాబట్టి నా క్రియలు నేను సరి చేసుకుంటాను. నువ్వు చేయాల్సింది నువ్వు చేయ ప్రభావ, ప్రభు చేతిలో పెట్టాలి. దేవుడికి ఇష్టం. ఏమైతే ఎంతము ఎదుటి నిలబడిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ గొలియాత కావచ్చు, చిన్న రాయితీ కొట్టేస్తాడు. ఆడికి హిస్టరీ లేక చెప్పాడు లాస్ట్ వీక్. ఆడికి హిస్టరీలో చెప్పుకోవడానికి నీచపు చరిత్ర ఎవరిదంటే ఆడితే, చిన్న పిల్లడు రాయితీ కొడితే పడిపోయాడు అంటాడు. మనకి చరిత్ర ఇచ్చాడు దేవుడు. అంత ముందు వీరుడు శూరుడు ఇంకే కొమ్ములు తిరిగిన ఏది అదన్నారు. చిన్న పిల్లలు రాయితీ కూడా ఇచ్చాడు. ప్రభు చేసే కార్యాలు మనం ఆయన దగ్గర పెడదాం, ప్రభు మీద ఆధారపడతాం. మాత్రమే చేయగలం దేవుడు, ఇవే నమ్మకం. మన పరిస్థితులు మారుస్తాడు, మన కుటుంబ పరిస్థితులు మారుతాయి. 10 years తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుంటాం. సరే మీ ఏజ్ అంతా నాకు తెలియదు, ఈ మాట ఉన్నారు కదా, ఒక 10 years టార్గెట్ పెట్టండి. 10 years తర్వాత రాడికల్ చేంజ్ ఉంటుంది. మీరు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. ఆత్మ సంబంధంగా ఎండిపోయిన దాన్ని బట్టి మన జీవితంలో సంతోషము ఆనందం అనేది ప్రవేశించాము. కానీ విన్న వాక్యం బట్టి ప్రభా, ఆత్మతోను సత్యముతో నేను ఆరాధించే భాగ్యాన్ని, ఈ కట్టడంలో నీ విధులను కైకొనే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అయినా ఈ మాట శ్రద్ధగా విని నీ ఆజ్ఞలు నీ కట్టలు కైకొన్న వారి విషయంలో ప్రభా, ఆయన తండ్రి తొలకరి వర్షం ఉంటుందన్నావు ప్రభా, కడబడి వర్షం ఉంటుందన్నావు ప్రభా, ఆయన తండ్రి దీవెనకరమైన వర్షం ఉంటుందని ఆకాశం అనొక ఆయన తండ్రి అయానే ప్రభా మంచి తనని మీరు తెరుస్తూ అంటున్నారు ప్రభా. అదే తండ్రి రాత్రికాల సమయం అందు ప్రభా, ఇప్పుడు దాకా ప్రభా వర్షము పడని ఆయా స్థితిలో ఉండి ప్రభా, ఆయా ఆత్మ సంబంధమైన జీవితాలు ప్రభా ఎండిన స్థితిలో ఉన్నట్లయితే, ఇదిగో ఎండిన ఎడారి మీద, ఎండిన భూమి మీద నేను నీళ్లను కుమ్మరిస్తాను ప్రభా, ఎడారులో సెలయేరులు నేను పుట్టిస్తాను విధంగా వారి జీవితాల్లో ప్రభా నీ మీద ఒక నమ్మకాన్ని ప్రభా అయా తండ్రి వారి ప్రభా పెట్టుకొని ప్రభా వెళ్తుండగా వారి జీవితంలో మీ కార్యం జరిగించండి. కనాన్ వివాహంలో ప్రభా
నిజమైన కొరత వచ్చింది. అక్కడ ప్రభా సంతోషంగా జరుగుతున్న విందు ప్రభా అయా నా తండ్రి కొన్ని నిమిషాల్లో అవమానకరంగా మార్చబడిపోయే సమయం వచ్చింది. అయా నా తండ్రి కొనసాగించు ప్రభా. ఎవరైతే ఆ కార్యం నిర్వహిస్తున్న వ్యక్తికి ఆయా అవమానం వచ్చే పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ప్రభా ఆశ్రయించిన వెంటనే ఆయా ప్రదేశానికి వెళ్ళి ప్రభా అక్కడున్న ప్రభా పరిస్థితిని ప్రభా చక్కపరుచున్నారు ప్రభా. నా ప్రియ తండ్రి అద్భుతం మీరు చేసి ఉన్నారు. ఆయా ముందు తాగిన దానికంటే ప్రభా ఆయా మీ ద్వారా చేయబడిన అద్భుతం ద్వారా వచ్చింది ప్రభా. చాలా రుచికరంగా దీవెనకరంగా మార్చబడింది ప్రభా. ఆయా ఆయన సాక్ష్యము ఆయా కొద్ది తాగిన తర్వాత వేరొకరు జబ్బులు పోస్తారు కానీ నువ్వు ప్రారంభం ఇప్పుడు రుచి మరీ రుచికరమైంది మీరు మాకు ఇస్తున్నారని ప్రభా అనేక వచ్చి సాక్ష్యం ఇచ్చారు ప్రభా. మా బిడ్డలు ప్రభా ఆశతోని సన్నిధికి వచ్చున్నారు ప్రభా. వారి జీవితంలో ఏది కొత్తగా ఉందో మాకేం తెలియదు కానీ ప్రభా దాన్ని బట్టి ప్రభా అనేక మంది వేలెత్తి చూపుతున్నారేమో నాయన. దాని విషయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరు రాత్రికాల సమయం అంది ఆనాడు ప్రభా నేను అడిగిన వారికి ఎవరికి ఏది మీరు తక్కువ చేయలేదు ప్రభా. దారిలో వెళ్తున్న వ్యక్తి దావీదు కుమారుడా అంటూ ప్రభా నా తండ్రి అయా దాటిపోవద్దయ్యా అని ఏడ్చిన వేడుకను బట్టి ప్రభా మరో విని వచ్చి అయా గొప్పగా ప్రభా ఒక వారిని స్వస్థపరుచున్నారు. 10 మంది కుష్ఠరోగం గల వ్యక్తులు ప్రభా అయా నా తండ్రి నేను వేడుకున్నప్పుడు ప్రభా 10 మంది ప్రభా స్వస్థ చిత్తులై ఉన్నారు ప్రభా. ఈ రాత్రి కాల సమయం నీ సన్నిధిలో ప్రభా ఆశీర్వాదం కొరకు దీవెన కొరకు ఆయా అభివృద్ధి కొరకు ఫలింపు కొరకు ప్రభా అడుగుతున్నారేమో వీటిలో ప్రభా నా తండ్రి. ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న వారు వెళ్తున్నారేమో ఉన్నాయా ఆయా అనేక రకమైన ఆత్మ సంబంధమైన పోరాటాలు అయా నా తండ్రి కుటుంబంలో కావచ్చు ప్రభా చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు ప్రభా బయట ఉన్న మనుషుల ద్వారా కావచ్చు ప్రభా నా ప్రియ తండ్రి వారి దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటుండగా వారి విషయాల్లో వారి పక్షాన్ని మీరు నిలబడండి ఆయన. అయా నా తండ్రి వారి పక్షాన్ని మీరు నిలబడి ప్రభా న్యాయమును జరిగించండి తండ్రి. సహాయం చేయండి ఆయన. నీ బిడ్డలు ప్రభా నీ నామముకి ఎరిగిన బిడ్డగా ఉంటుండగా ప్రభా వారి యొక్క కుటుంబ పరిస్థితులు మీరు మార్చండి ఆయన. ఇప్పుడు దాకా వారి జీవితాలు వారి కుటుంబాలు ఉన్నాయి. రాబోయే దినాల్లో ప్రభా అనేక మందిని ఆయా ఆదరించడానికి అనేక మంది సేవకుల్ని పోషించడానికి ఆదరించడానికి వారి కుటుంబాల్లో ప్రభా అనేక మంది ప్రభా నీ కొరకు సంపాదించే వ్యక్తులుగా వాళ్ళు మార్చబడాలి ప్రభా. వారి ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో కూడా ఏదైనా సాతాను ప్రభా ఎలాగా వేసి ప్రభా అయా దాని గురించి ఎక్కువ ఆలోచింప చేస్తుందేమో ప్రభా అటువంటి ఆలోచన నుండి మా యవన బిడ్డల్ని ప్రభా నా దాన్ని ప్రత్యేకించి ప్రభా నీ చేత ఏర్పాటు చేయబడి నీ రక్షణ తీసుకున్న బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాను. నీ కంచి వేయండి ప్రభా. లోక ఆకర్షణలో వ్యసనాల్లో ప్రభా పడి కొట్టుకొని పోకుండా అయా శరీరాశ నేత్ర జీవపడ్డమ్మను ప్రభా ఈ లోక సంబంధమైన విషయం వారు కొట్టుకొని పోకుండా అయా పైన వాటిని నివేదించినట్లుగా ప్రభా ఆకాశమందు ఆశ్చర్యమైన ప్రియ తండ్రి వారు చూస్తుండగా ప్రభా వారికి నీ జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నీ చిత్తం నీ ఉద్దేశం వారికి తెలియచేయండి ప్రభా. వారిని ప్రభా నా తండ్రి మీరు ఆత్మతో వారిని మీరు బలపరచండి, దీవులతో బలపరచండి, ఆశీర్వాదంతో బలపరచండి, ముందుకు నడిపించండి ప్రభా. జిగట గల దంగుపు గల పాపంలో పడిపోకుండా అయా వ్యసనంలో కొట్టుకొని పోకుండా ప్రభా వారి ఆత్మ సంబంధమైన జీవితం ప్రభా ముందుకు మంచిగా కొనసాగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా నా తండ్రి అయా వారు చేసే అతిక్రమం బట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రభా 3.5 సంవత్సరాలు ప్రభా వర్షం పడలేదు కానీ వారు తిరిగి ప్రభా ఈ సన్నిధిలో మోకరించి కన్నీరు పెట్టి ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు నా తండ్రి గొప్ప వర్షాన్ని మీరు ప్రభా కుమ్మరింప చేశారు. అయా మనిషిని హస్తమరని మేఘము పైకి వేసి ప్రభా వెళ్ళుతుండగానే ప్రభా మీద ప్రభా వర్షము అయా ప్రభా ఆ తండ్రి అందరి జీవితాలు అయితే ప్రభా ఎండిన స్థితిలో ఉన్నాయో అందరి మీదకి ప్రభా వర్షం ఎందుకు పంటగా ఆకాశం నుండి ప్రభా నీ ఆత్మను మీరు తిప్పారు ప్రభా. అటువంటి ప్రభా అభిషేకమును ప్రభా అటువంటి దీవెన ప్రభా సంఘము వస్తున్న ప్రతి ఒక్కరిని సంఘమైన ఆసక్తిని సంఘములో స్థిరపరచబడి ఉండాలి, సంఘానికి అంటుకట్టుబడి ఉండాలి. ఆలోచన మీరు కలుగు చేయండి. ఆ రకంగా మీరు మార్పులు మీరు తీసుకురండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఇక్కడ సంఘంలో కొంతమందిని దేవుడు ఇచ్చాడు. వారు వస్తారు అని ఒక నమ్మకము దైవజనులు కూడా ప్రభు కలిగించేయండి. అటు నమ్మకము ప్రభా విశ్వాసంలో ప్రభా ఇదిగో నా కొరకు నా ప్రభు ఒక దైవజనుడు పెట్టి నా దైవజనుడు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు అని ఒక ఆలోచన కూడా సంఘ బిడ్డలకు కలుగు చేయండి ప్రభు. రెండు వైపులా మీ కార్యక్రమం జరిగించండి. ఇది నీ ఉద్దేశము, నీ సంకల్పము, నీ అనాది ప్రణాళిక అనేక మంది ఆరాధించాలని ప్రభు. అయ్యా వచ్చి వెళ్ళిపోవడం కాదు నాయన, స్థిరపరచబడాలి నాయన. నీ చిత్తమును ప్రభా నెరవేర్చుకోవాలని ప్రభా అతన్ని ప్రేమించదు. నీ చిత్తం నెరవేర్చడానికి మాకు శక్తి సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి.
మాదిరిగా ప్రభా అనేక మందిని ప్రభా నీ కొరకు సంపాదించిన వ్యక్తులుగా అనేక మంది ప్రభా అనేక ఆత్మల పంచం ఇక్కడ కోసినట్టుగా అయా సంతోషకరంగా ప్రభు ఈ స్థలం మార్చబడినట్టుగా అయా మీరు చెప్పిన స్థలం మంది చేపడుతున్న ప్రార్థన మీద కన్నుషి నిలుపుతున్నట్టుగా ప్రభా అయా మీ కార్యం మీరు జరిగించండి, నీ యొక్క ఉద్దేశం ఇక్కడ నెరవేర్చండి ప్రభా, నీ చిత్తం మీరు నెరవేర్చండి ప్రభా. అనేక మంది సేవకులు ఈ స్థలం మంది వచ్చారు ప్రభా, ప్రకటించున్నారు అయా వారి యాత్ర ముగించుకొని వెళ్ళి ఉన్నారు ప్రభా. అయా కార్యక్రమంలో మేము వచ్చున్నాం ప్రభా, అయా మనుషులుగా మేము మాత్రమే స్థలం అలాగే ఉంచారు ప్రభు నీ ఉద్దేశం చొప్పున. ఇక అనేక మంది వస్తుండగా వాళ్ళు మీరు స్థిరపరచండి, ఆ వాక్యంలో వారిని ప్రభు బలపరచండి ప్రభు, మంచిగా ఫలించినట్లుగా అనేక మంది ప్రభా ఫలాలు చూసి ప్రభా అయా నా తండ్రి అనేక అన్ని జనులు అయా మీ నామం మహిమపరుస్తున్న విధానం బట్టి వారు అభివృద్ధి నన్ను బట్టి ప్రభా అయా నా తండ్రి ఈల వేసినట్లు ప్రభా అయా నీ సంఘములో అనేక మంది ప్రభా వస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. ఆ దినములు సమీపిస్తున్నాయి ప్రభా, మీరు నడిపిస్తారని విశ్వాసం చూస్తుండగా ప్రభా అయా అది సాటర్డే ఈవినింగ్ సర్వీస్ కావచ్చు, మండే ప్రభా అయా సండే మార్నింగ్ ఈవినింగ్ సర్వీస్ లే కావచ్చు ప్రభా అయా ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ లే కావచ్చు ప్రభా, మిగతా సమయాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రార్థనకు కూడా జనాలు అందరం నింపబడాలి. వస్తున్న విశ్వాసులు ప్రభా మీరు ప్రభా మనస్సులో మీరు ప్రభా మాట్లాడి తమ స్వంత సంఘాలు విడిచిపెట్టి వస్తున్నారు శ్రేష్టమైన వర్తమానం వారు అందజేయమన్నట్లుగా ఇక్కడ నుంచి శోభస్కరమైన చక్కటి ప్రభా సాక్ష్యాన్ని వారి స్థానిక సంఘాల్లో వారు వినిపించినట్లుగా ఆత్మీయంగా ఈ బిడ్డలు కఠినమైన ఆత్మీయంగా ఆశ్రయించారు, సహాయం దయచేయండి. ముఖ్యంగా పరిచయం చేస్తున్న ఫిలిప్ గారిని దీవించండి, బలపరచండి, ఆశ్రయించండి, తగిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ఈ సేవకుడు అతని నీ చేత అనుభవ జ్ఞానం చేత నడిపించబడుతున్నాను, ఇంకా బలపరచండి, మీ ఆత్మతో నిలబడి సహాయం దయచేయండి. పరిచయం సహకరిస్తున్న సహోదరి సహోదరులు అయా విశ్వాసం సంఘిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. మరి ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో మా బ్రతుకుల్లో మా జీవితాల్లో దీవెనకరమైన వర్షాన్ని మీరు కురిపించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా మా గిన్నె నిండే పొరున్నట్లుగా అంటే ఆశీర్వాదం మా జీవితాల్లో మీరు కలుగు చేస్తున్నందుకు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే ఇచ్చాను, యేసు నామములో సంపూర్ణ చేయండి.